శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది అస్సలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో కూడా నా వీడియోస్ చూస్తూ నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 16 మార్చి నుంచి 22 మార్చ్ అంటే 16th మార్చ్ నుంచి మార్చి 2025 ఈ వారం రోజులు ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉంది, మేషరాశి నుంచి కన్యారాశి వారి వరకు కూడా ఫలితాలు ఎలా ఉంటాయి ఈ ప్లానెటరీ పొజిషన్ వల్ల ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికంటే ముందర మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, అంటే ఎక్కడ పుట్టారు, ఏ టైంలో పుట్టారు, అవన్నీ కూడా మనకి కావాలి. మీరు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేసినా, లేకపోతే నాతో మాట్లాడినా, లేకపోతే మీరు నాకు పంపించేసినా నేను చూస్తాను, మీతో మాట్లాడతాను కూడా. అంతేకాకుండా ముహూర్తాలు పెట్టడంలో కూడా మనం చేస్తూ ఉంటాము. గృహప్రవేశ ముహూర్తాలు కానీ, పెళ్లి ముహూర్తాలు కానీ, ఒడుగు ముహూర్తాలు, ఇవన్నీ కూడా మన ఆది ఆస్ట్రాలజీ తరఫున నేనే చేస్తూ ఉంటాను. నేను ఈ ఫీల్డ్లో ఆల్మోస్ట్ 1985 నుంచి ఉన్నాను. అంతకుముందు కాస్ట్ అకౌంటెంట్, చార్ట్ అకౌంటెంట్, CMA, సరే అవన్నీ ఇంతకుముందు చెప్పాను. అవన్నీ దానికంటే ముందర కూడా మనం ఈ వారం రోజుల ఫలితాలు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అంటే 16th మార్చి నుంచి 22nd మార్చ్. సింహరాశి వారికి శని దృష్టి ఉన్నప్పటికీ కూడా మీ రాశ్యాధిపతి కూడా అష్టమంలో ఉన్నాడు. చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఆరోగ్యరీత్యా కొద్దిగా చిన్న జాగ్రత్తగా చూసుకోవాలి. అష్టమంలో చెప్పుకుందాము. కానీ మీకు రావాల్సినటువంటి ధనయోగం మాత్రం వచ్చి తీరుతుంది. ఎటువంటి పరిస్థితులు ఉన్నా మీకు రావాల్సిన ధనం వస్తుంది. ఎందుకంటే గురుడుతో కలిసిన కుజుడు ద్వితీయ భావాన్ని చూడడం వలనే. అంతేకాదండి, కుటుంబ సభ్యుల యొక్క ఆదరణ, అభిమానాలు మీకు నిండుగా ఉంటాయి. గాయకులకి మాత్రం అద్భుతంగా, మాత్రము కాదు, గాయకులకి చాలా బాగుంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ మీకు వసతులు బ్రహ్మాండంగా ఉన్నాయి. గజకేసరి యోగంలో 4th భావం బాగుంది అంటే ఎంత అదృష్టం అండి. చంద్రుడు 12th హౌస్ లార్డ్, చంద్రుడు 18th and 19th గురుదృష్టి ఉండి 4th భావం ఉన్నాడు. కాబట్టి తల్లిగారి ప్రేమ మీకు ఎక్కువ. ఉద్యోగం అంటే మీరు చదువుతున్నటువంటి చదువులో బాగా డెవలప్ అవుతారు. అంతేకాకుండా మీరు వాహనాలు, గృహాలు, ఆభరణాలు, భూములు కొనుగోలు చేయడానికి కొద్ది మాత్రం అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. వ్యవసాయదారులకి మాత్రం చాలా సంతోషంగా, ఆనందంగా ఉండడానికి ఈ వారం మొత్తం చాలా బాగుంది. ఏదేమైనా పంచమ స్థానంలో చంద్రుడికి కుజ దృష్టితో ఉండడం వల్ల, పంచమాధిపతి కూడా బాగుండడం వల్ల మీకు యోగమేనండి. చంద్రుడు 21, 22 తారీఖులో పంచమ స్థానం ఉండడం వల్ల పుత్రికా సంతానము, పుత్ర సంతాన యోగం కలగడము, సంతానం వలన అదృష్టం కలగడము. అంతేకాకుండా మీకు స్టాక్ మార్కెట్లో ఉంటే, షేర్ మార్కెట్ అంటాం కదా, వాటిలో కూడా మీకు మంచి విజయం సాధించడానికి, డబ్బులు కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి, లేకపోలేదు. కానీ జాగ్రత్తగా ఉండండి. నేను ఆడమని ఎవరికీ చెప్పను. అదొక అదృష్టం. అంటే మీకు అదృష్టం అంటే ఆడడము, ఆడకపోవడం అనేది మీ అదృష్టము. ఏదేమైనా కళారంగంలో ఉన్న వాళ్ళకి మంచి డెవలప్మెంట్స్ ఉంటాయండి. పంచమ భావం చంద్రుడు బాగున్నాడంటే మీరు ఆభరణాల యోగం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా సప్తమ స్థానంలో శని అంత అద్భుతమైన వాడు కాదు. ముఖ్యంగా వివాద వేడుకలు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. వివాహాలు ప్రోగ్రామ్స్ ఉంటాయి సార్, వివాహాలు కుదరడము అవి కొద్దిగా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి, కుదరకపోవడం జరుగుతూ ఉంటుంది. అలా అంతేకాకుండా భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. ఏదేమైనా అష్టమ స్థానంలో చూడండి, రాహు, రవి, బుధ, శుక్రులు ఉన్నారు కదా, అది చాలా తప్పండి. కరెక్ట్, అవును. అనారోగ్య సమస్యలు ఉంటాయి. కొద్దిగా చిన్న జాగ్రత్త చూసుకోవాల్సి వస్తుంది. అలాగే రాహు అష్టమంలో మంచివాడు కాదు, శుక్రుడు అష్టమంలో మంచివాడు కాదు కదా. చెడు అలవాటు, చెడు భావం అన్నీ ఉంటాయి. కానీ ఒక అదృష్టం పెట్టాడు ఉంటాయి. ఎందుకంటే బుధుడు రిట్రోగ్రేషన్లో ఉండి బలంగా ఉండి రవితో కలిసి ఉండడం వల్ల రవి బుధులు విదేశాల నుంచి ధనప్రాప్తి కలిగించేట్టు చేస్తూ ఉంటారు. గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాల్లో మీకు బాగుంటుంది. ఆయుర్దాయము, ఆయుష్ కూడా మీకు బాగానే ఉంటుంది. రవిబుధులు అష్టమంలో ఉన్నారు కదా, అలాగే సంపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా మీరు ఉంటారు. చాలా బ్రహ్మాండంగా చాలు. అలాగే భాగ్యస్థానాన్ని శని చూస్తున్నాడు, భాగ్యాధిపతి లాభంలో ఉన్నాడు. అంటే ఇక్కడ ఏం చెప్పాలంటేనండి,
మీరు చేస్తున్నటువంటి వ్యాపారాలు కొద్దిగా స్లో అయిపోతూ ఉంటాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం, భూములు సంబంధించిన వాటిల్లో బాగా లేట్ అయిపోతూ ఉంటాయి. కానీ ఆ రాష్ట్రాధిపతి లాభంలో ఉండడం వల్ల అదృష్టము మీకు తోడవుతుంది. తీర్థయాత్రలు చేయాలని సంకల్పం ఉంటుంది కానీ చేయలేకపోతూ ఉంటారు. గురువుగారిని పీఠాధిపతిని కలవాలి, ఏమైనా సరే వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకోవాలి అనుకుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో మనకి ఆ దర్శనం జరగకపోవచ్చు, భయపడాల్సిన అవసరం లేదు. కానీ దశమంలో గురుడు అదృష్టం అండి. మీకు మీ రాశికి ఏ గ్రహాలు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇచ్చినా అన్ని గ్రహాలు గురుడు కుజుడు మిమ్మల్ని సర్వదా రక్షణ కాపాడుతున్నారు. దశమంలో గురుడు ఉండడం వలన ఉద్యోగంలో ఎంతమంది ఉద్యోగాలు పోతాయి అనుకున్న వాళ్ళకి ఉద్యోగాలు పోవు, నిలుస్తాయి. ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నానండి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న, అలాగే ఎడ్యుకేషన్ సంస్థలో ఉన్న, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన వాటిలో ఉన్న ఉద్యోగాలు బ్రహ్మాండంగా ఉంటాయి. అంతేం లేదు, పోదు. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా వాళ్ళకి ఉద్యోగాలు బాగుంటాయి. ముఖ్యంగా మీ ఆడవాళ్ళకి చెప్తున్నానండి, మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, చదువుతున్నారు, శని దృష్టి ఉండడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. పట్టు వీడాకండి, ఖచ్చితంగా మీరు విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గురుబలం చాలా బాగుంది. దశమంలో గురుడు ఉన్నాడంటే వేద పండితులకి, ఉపాధ్యాయులు అంటే టీచర్స్ అండి, లెక్చరర్స్ అంటారు కదా, వాళ్ళకి మంచి కాలము. అంతేకాకుండా ఈ లా రిలేటెడ్ సంబంధించిన ఉంటారు సార్, ఏమంటారంటే లాయర్స్ అడ్వకేట్స్, వాళ్ళకి గురుబలం బ్రహ్మాండంగా ఉంది కాబట్టి విజయం సాధిస్తారు. వాళ్ళ వాగ్ధాటి బాగుంటుంది. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, అంటే యాస్ట్రాలజీ సంబంధించిన వాళ్ళకి గురుబలం బాగుంది కాబట్టి మీరే సర్వదా రక్షగా ఉండి ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతూ మీకు దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉండడానికే ఎక్కువ అవకాశాలు గురుడు ఇస్తూ ఉంటాడు. నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. 11వ భావంలో కుజుడు, అమ్మ బాబాయ్, 4th హౌస్ లార్డ్ అండ్ 9th హౌస్ లార్డ్ 11లో ఉన్నాడు కదా. అంటే మీరు సంగీతంలో బాగా విజయం సాధిస్తారండి, ప్రైజెస్ సంపాదిస్తుంటారు, గిఫ్ట్లు సంపాదిస్తుంటారు. మీరు అలాగే కుజుడు లాభాలు ఉండడం వల్ల భూములు బాగా అమ్ముడుపోతూ ఉంటాయి, లాభాలు వస్తూ ఉంటాయి. కుజుడు కారకత్వం సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది. ఇలా చెప్పుకుంటే లేకపోతే చాలా బాగుందండి. మీ మేనమామలు కాదు కానీ మీ అన్నయ్యలకి చాలా బాగా ఫైనాన్షియల్ స్టేటస్ బాగుంది. గురుబలము కుజబలము మీకు చాలా నిండుగా ఉంది. మీ సింహరాశి వాళ్ళు భయపడవలసిన అవసరం లేదు. ఒక అష్టమ స్థానం అయినా కూడా రాహు ఉన్నప్పుడు రవి బుధులు కాంబినేషన్ అక్కడ మిమ్మల్ని కాపాడుతున్నారు. కాబట్టి మీ సింహరాశి వాళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు, అన్నీ బాగున్నాయి. పూజించవలసింది వెంకటేశ్వర స్వామి, అలాగే అమ్మవారు అన్నపూర్ణాదేవి అమ్మవారిని పూజించడం వలన సర్వ సుఖాలు కలుగుతాయనడంలో అతిశయోక్తి కానే కాదు. అమ్మవారి ఆరాధన చేసుకుందాం. తప్పకుండా మీరు చేయవలసిన ఆరాధన అమ్మవారి ఆరాధన. కనకదుర్గ అమ్మవారు అవ్వచ్చు, కాశీ అన్నపూర్ణ అమ్మవారు అవ్వచ్చు, లలితా సహస్రనామ లలితాదేవి అమ్మవారు అవ్వచ్చు. ఎందుకంటే శుక్రరాహులు అష్టమాలు ఉన్నారు కదా, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి బాగా చేయాలి. అమ్మవారి పూజలు చేసుకుంటే వాళ్ళకి డెవలప్మెంట్స్ చాలా చాలా బాగుంటాయి. 30వ తారీఖు తర్వాత నుంచి, మార్చి 30 నుంచి. సో ఈ విధంగా మీ రాశి వాళ్ళకి చాలా బాగుంది.